బోధ ఒకటి వచ్చిందండి, ఎప్పటి నుంచో కదన్నమాట. నువ్వు సోమవారం నుంచి శనివారం దాకా ఏ పాపం అని చేయి, యాడికి వచ్చేసేయి, ప్రభురాత్రి భోజనం లేదండి ఆడికి వచ్చేసేయి, అక్కడ వేడుకో. ఏమైంది మొత్తం? బైబుల్ ఎప్పుడు కూడా ప్రభురాత్రి భోజనంలో నీ పాపాలు వేడుకొని చెప్పలా, పాపాన్ని తీసేసేది కాదు. ఇదా ప్రభురాత్రి భోజనం పాపాలు తీయదు. పాపాలు తీసేది ఏంటిది? యేసుక్రీస్తు రక్తం పాపాలు తీసేదన్నమాట. ఇప్పుడు సోమవారం అబద్ధం ఆడితే సోమవారం ఏం చేయాలి మనం? ఆ రోజు సాయంత్రం పశ్చాత్తాపడాలన్నమాట. పశ్చాత్తాపడితే ఏమైందండి? సోమవారమే పోయిద్దన్నమాట. ఇదెందుకు మరి? ప్రభు జ్ఞాపకం చేసుకోవడానికన్నమాట. సోమవారం నుంచి పాపాలు చేసి ఏడుకొచ్చి ప్రభుత్వ భోజనం పాపాలు పోతాయి అని ఒక చెడ్డ బోధ ఉందన్నమాట. ప్రభుత్వ భోజనంలో పాపాలు పోవు. పాపాలు ఎక్కడ పోతాయి? ఎక్కడ పోతాయి పాపాలు? పశ్చాత్తాపంలో పోతాయి అన్నమాట. యేసుక్రీస్తు రక్తం మిమ్మల్ని కడుగునన్నమాట. ఇది కాదు, వెలుగులో చీకట్లో పడిన తర్వాత మళ్ళీ అక్కడ రావాలి, వెలుగులోకి రావాలన్నమాట. క్రీస్తు రక్తం, క్రీస్తు మన